ఇప్పుడు ఏం చూపిస్తున్నావు? నెత్తలు ఇగురు. నత్తల ఇగురు. ఓకే, అంటే ఇప్పుడు ఆ నత్తలు అంటే చిన్న చేపలే కదా? చేపలు చేపలంగా తినేచ్చు. చేప అంటే తినేస్తా. అందులో ముళ్ళు ఉంటుంది కదా గురు? చిన్నది ఉంటుంది. అవునా? లేత ముళ్ళు. అసలు ఇవే నత్తలు అంటేనే ఇంత ఉంటాయి లేతగా. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దామండి. ఓకే. నెత్తల్లో చింతపండు రసం, ఉల్లిపాయ, ఆయిల్, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటో, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీరా, చికెన్ మసాలా, సాల్ట్, మటన్ మసాలా, కొత్తిమీర. సో తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోతాం సార్. ఓకే. సో ముందుగా ఏం చేయాలి? గిన్నె పెట్టుకోవాలి. ఓకే. ముట్టించుకోవాలి. ఓకే. ఇందులో ఆయిల్. ఓకే. ఉల్లిపాయ. ఓకే. పచ్చిమిర్చి. ఓకే. కరివేపాకు. ఓకే. ఓకే. ఉల్లిపాయలు గట్టిగా పడతాయి దీనికి? ఉల్లిపాయలు ఎక్కువ పడతాను. ఓకే. ఓ 2 ఉల్లిపాయలు అనుకోవచ్చా? 3 ఉల్లిపాయలు. 3 ఉల్లిపాయలు. ఓకే. ఎక్కువ కదండి, కేజీ కదా ఇది. ఓకే. నువ్వు ఇంతసేపు ఆ కూరలన్నీ ఏమో కడాయిలో వండావు, ఇదే గిన్నెలో వండుతున్నావు. ఇది చేపలు కదండి, ఇది ఇరిగిపోకుండా ఎల్లడిపో దాంట్లోనే ఉండాలి, దాంట్లోనే ఉండాలి. ఓకే. ఓకే. చేప కొంచెం బేగా ఇరిగిపోతుంది అన్నమాట. తొందరగా ఇరిగిపోద్ది. ఇరిగిపోకుండా ఉండడం దాంట్లో తినే కావదు, కళాయిలో మెరిగిపోతుంది. ఇది నలగకుండా ఇందులో అయితే బాగుంటుంది, దానికి అలా ఉంటుంది. సో ఇప్పుడు టమాటా. అబ్బా, డిష్ వండుతుంటేనే గ్రీన్, రెడ్, వైట్ 3 కలర్లు మన బౌల్లోనే కనిపిస్తున్నాయి అన్న. టమాటో రెడ్, వైట్ ఏమో ఉల్లిపాయలు, గ్రీన్ ఏమో పచ్చిమిర్చి, కరివేపాకు. అసలు మొత్తం 3 రంగులు నీట్. అసలు బాగుంది చూడడానికి ఫస్ట్ వండేటప్పుడు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. పసుపు. ఓకే. కారం. ఓకే. ధనియాల పొడి. ఓకే. ఫిష్ మసాలా. ఓకే. జీరా పౌడర్. ఓకే. ఉప్పు.
కొద్దిగా వాటర్. ఓకే. చింతపండు రసం కొద్దిగా. చింతపండు రసం కూడా. ఆ ఇగురికి పులుపునెస్ కోసం. నెత్తలు వేస్తున్నాం సార్. ఓకే. ఇవి ఎంతసేపు ఉడకాలి? ఫిష్ కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది నాకు తెలిసి. 5 minutes సార్. అవునా? ఓకే. ఎక్కువ కూడా కలపకూడదు సార్. ఎక్కువ కలిపినా నీకు అది బ్రేక్ అయిపోతాయి. క్లాత్ తోటి ఇలాగంట ఉండాలి. ఓకే. స్పూన్తో అంటే మటుకు మనకి ఇది అయిపోద్ది, తిరిగిపోద్దండి. ఓకే. ఇప్పుడు కొత్తిమీర. సో చేప కాబట్టి 2 నిమిషాలు అది నీకు బాగా ఉడికిపోద్ది. ఇప్పుడు కదండి ఎక్కువ వస్తే లేట్ అయిపోయినా 10 నిమిషాలు తక్కువ చేయండి. ఓకే. ఇలా అంటే మొత్తం ఆ మసాలా మొత్తం దాన్ని పట్టేస్తుంది బాగా. ఇది ఒక మంచి ట్రిక్ అండి. చేప ఎప్పుడైనా మీరు ఇంట్లో వండేటప్పుడు స్పూన్తో మనం ఊరికే దాన్ని కలపకూడదండి. ఆ ప్యాన్ని ఇలా చేతితో తిప్పేస్తే హ్యాపీగా చేపకి అంటుకోవాల్సిన మసాలా మొత్తం అంటుకుంటుంది. అది మంచి ట్రిక్ ఇది. అండ్ దాంతోపాటు చేప ఎప్పుడైనా ఇట్లా పొడుగు ఉంటేనే, ఆ ఒక ఫిష్ పీస్ ఉంటేనే, ఫుల్ పీస్ ఉంటేనే చూడ్డానికైనా తినడానికైనా మనకి ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది. ఇరిగిపోయిన ముక్కలు ముక్కలుగా ఉంటే మామూలుగానే ఉంటుంది. అది అయిందా? అయిపోయింది సార్. ఓ సూపరు. మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు అయిపోయింది, అది బాగా మంచిగా ఉడికిపోయిందా? సార్. ఓ సూపర్. సో ఇప్పుడు దీన్ని ఇంకా డైరెక్ట్ ఇంకా ప్లేటింగే. ఓకే. అలా చేప బ్రేక్ అవ్వకుండా నీట్గా దాన్ని తీయాలి. అదే టెక్నిక్. సో ఇది నెత్తలు ఇగురు. ఓ సూపర్. చేప మొత్తం ఇట్లా ఇరగకుండా అట్లానే ఉన్నది చూసినావా? సో తింటే ఎలా ఉంటుందో నేను తిని చెప్తా. సో మొత్తానికైతే మెత్తల కర్రీ రెడీ అయిపోయింది. మెత్తలు తెలిసిన దాన్ని ఇంతే ఉంటాయి. అస్సలు ఆ మెత్తలు ఇలా పట్టుకుంటేనే జ్యూసీగా ఉంటుంది. ఇక ఆ మెత్తల్ని కుక్ చేసుకొని తింటుంటే నోట్లో అరుపులైన టేస్ట్ ఉంటుందంట. సో చూద్దాం ఒకసారి ఎలాగుంటుందో. బస్ థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ ద మెత్తలు అండి. ఆ కుకింగ్ స్టైల్ కూడా చేపలది మనం ఎలా కుక్ చేయాలంటే ఆ పీస్ ఇరగకుండా తినాలి, అదే హైలైట్. సో దిస్ ఈజ్ చేప అండి. సో దీంట్లో ముళ్ళు ఉంటుంది, కానీ ముళ్ళు కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది, మనకు గుచ్చుకుపోయేంత ఏమి ఉండదు. సో మొత్తానికైతే మెత్తలు చాలా అంటే చాలా బాగుంది కర్రీ. ఈ మెత్తల ఇగురు తినాలి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ కాంటా ఎప్పుడైతే ఉంటుందో మనకు ఆ నోట్లోకి వస్తే కూడా అలా బ్రేక్ అయిపోతుంది. గుచ్చుకునే టైపు కాంటా ఏం కాదు, మెత్తగా ఉంటుంది. సో అది కుక్ అయిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ చేప ఎక్కడ కూడా స్మెల్లీగాను ఆ స్టైల్ అయితే ఎక్కడ లేదు. నీట్గా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది.